నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్ హెల్త్. మన ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు కొలెస్ట్రాల్ అనే పదం తరచూ వింటూనే ఉంటాం. అసలు మన రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత ఉంది, అది మంచిదా చెడుదా అని తెలుసుకోవడానికి చేసే పరీక్షే లిపిడ్ ప్రొఫైల్. ఈరోజు ఈ టెస్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం. లిపిడ్ ప్రొఫైల్ అనేది రక్తంలో ఉన్న వేర్వేరు రకాల కొవ్వులను కొలిచే ముఖ్యమైన రక్త పరీక్ష. గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి మరియు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడానికి ఈ పరీక్ష చేస్తారు. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలో ప్రధానంగా టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అనే 5 అంశాలను చెక్ చేస్తారు. ఇందులో టోటల్ కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలియజేస్తుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ గుండెకు చాలా మంచిది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఇది కాపాడుతుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఇక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఇది చెడు కొలెస్ట్రాల్. ఇది రక్తనాళాల గోడలపై పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది ఎంత తక్కువగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. విఎల్డిఎల్ అనేది మరో రకం చెడు కొలెస్ట్రాల్. ఇది కూడా రక్తనాళాల్లో కొవ్వు చేరడానికి కారణమవుతుంది. ఇక ట్రైగ్లిజరైడ్స్, మనం తినే ఆహారం ద్వారా శరీరానికి అందే కొవ్వు ఇది. ఇవి ఎక్కువగా ఉంటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం 4 నుండి 6 ఏళ్లకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవడం మంచిదే. అలాగే బీపీ, షుగర్, ఒబిసిటీ ఉన్నవారు, స్మోకింగ్ చేసేవారు, అలాగే శారీరక శ్రమ లేనివారు మరియు కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు తరచూ ఈ పరీక్ష చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే ఈ పరీక్షకు ముందు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటంటే, ఈ రక్త పరీక్షకు రక్తం ఇచ్చే ముందు 10 నుండి 12 గంటల పాటు ఉపవాసం ఉండాలి. పరీక్షకు ముందు రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఉదయం పరీక్ష పూర్తయ్యే వరకు నీళ్లు తప్ప ఏమీ తినకూడదు, తాగకూడదు. ముందు జాగ్రత్తే ఆరోగ్యానికి మేలైన మార్గం. సరైన ఆహార అలవాట్లు, రోజువారీ వ్యాయామం ద్వారా కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవచ్చు. మీ లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్లో తేడాలు ఉంటే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. స్టే హెల్దీ, బీ హ్యాపీ.